హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందైతే ప్రీవియస్ వీడియోలో టీఎస్పీఎస్సీ సంబంధించిన అంటే వివిధ రిక్రూట్మెంట్లకు సంబంధించి జేఆర్ఎల్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. జేఆర్ఎల్ సంబంధించిన కొత్త రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇద్దరికి క్యాండిడేట్స్కి సిమిలర్గా మార్క్స్ వస్తే ఏ విధంగా కన్సిడర్ చేస్తారనేది ఒక వెబ్ నోట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక చూసుకోవచ్చండి. ముందుగా వచ్చేసి 2 లక్షల జాబ్స్ పక్క భర్తీకి కట్టుబడి ఉన్నాం. త్వరలో ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు, రైతులు యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం, 6 గ్యారంటీలే అమలే సర్కారు లక్ష్యం, వీటితో సంక్షేమ రంగంలో నూతన అధ్యాయం, టీఎస్పీఎస్సీ హెచ్ఆర్సీ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ, గత ప్రభుత్వ నిర్వాహకాలతో కొన్ని అడ్డంకులు, వాటిని శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వెల్లడిస్తాం, ప్రజాపాలనకు బలమైన పునాదులు వేస్తున్నాం అంటూ కూడా ఇక్కడ అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అయితే ప్రస్తావించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక ప్రస్తుత తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వ పాలన సాగిస్తుందని తెలపడం అయితే జరిగింది. ఇక ఈ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని చెప్పడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇక 2 లక్షల ఉద్యోగాల భర్తీ ముందుగా ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని గవర్నర్ తమిళసై స్పష్టం చేయడం జరిగింది. గత ప్రభుత్వ నిర్వహణతో కొన్ని అడ్డంకులు తలెత్తిన మాట వాస్తవమని, అయితే ఆ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ రంగాలను ముందుకు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. వాటిని శ్వేతపత్రాల ద్వారా ఇప్పటికే ప్రజలకు వెల్లడిస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నట్లు కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటే హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్క్ చేయకుండా ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో 100లో 33% 1/3% ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ శాంతికుమారి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దారియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996 ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉంది. ఇక గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేతృత్వంలోనే రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దారియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని తాజాగా హైకోర్టు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనితో టీఎస్పీఎస్సీ నియామకాలు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే టీఎస్పీఎస్సీతో పాటు వివిధ విభాగాధిపతులకు అందరూ మహిళలకు సమాంతరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని సిఎస్ ఉత్తర్వులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పీడీ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి అంటే గురుకుల ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి నీటి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కావడం జరుగుతుంది. ఇక గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 9-10 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటన ద్వారా తెలిపిందండి. ఇక ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 2023లో రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇక రాత పరీక్ష ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అర్హులను అయితే ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి
ఈరోజు రేపు ఉంటుందండి. 1:2 నిష్పత్తిలో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగాలపై ఫోకస్, 2 లక్షల పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు. అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై హామీలకు కట్టుబడి ఉన్నాం, త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంది. ఇక రాష్ట్రంలో యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, దానిపై కసరత్తు మొదలుపెట్టిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలపడం జరిగింది. ఇక అదేవిధంగా 6 గ్యారెంటీల అమలుకు కూడా కట్టుబడి ఉంటామంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఎస్జిటీలుగా 2008 డిఎస్సి అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక చాలామంది కామెంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఇక ఒకసారి చూసుకోండి, ఎవరైతే వీడియో స్కిప్ చేయగానే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బీఎడ్ వారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఏపీ సర్కార్ ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చండి. ఇక డిఎస్సి 2008 అభ్యర్థులను ఎస్జిటీలుగా నియమించే అంశాన్ని పునర్పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. నాటి డిఎస్సి మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొత్త ఉపశమనం మన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్నటువంటి డిఎడ్ అభ్యర్థులకు 30% ఎస్జిటి పోస్టులను రిజర్వ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషనర్లపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి గారు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మశాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టి ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువ ఉన్న వారిని కాదని, తక్కువ ఉన్న వారిని నియమించడం చట్ట ప్రకారం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే వాదించినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకులాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల. నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. ఈ నెల 10 నుంచి 13 వరకు డెమో పరీక్షల నిర్వహణకు టీఆర్ఈఐఆర్బి నిర్ణయం. ఈ నెల 14న వివిధ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ. పాఠశాలలు, కాలేజీలో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ పోస్టుల ప్రాథమిక జాబితాలు విడుదల. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, అర్హత ఆధారంగా నిర్ధారణ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే గురుకుల విద్యా సంస్థలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అయితే విడుదల చేసింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలోని ఫిజికల్ డైరెక్టర్లు, పీడీ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్లు, పీడీ, అలాగే లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాను టీఆర్ఈఐఆర్బి సంబంధించి వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంటుందండి టెలిగ్రామ్ ఛానల్లో, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం విడుదల చేసినటువంటి 1:2 జాబితాలో ఎంపికైన అభ్యర్థుల డెమో పరీక్షలను గురువారం బోర్డు నిర్వహించేందుకు కసరత్తు అయితే వేగవంతం చేసిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అయితే సంక్షేమ అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఇదే జిఆర్ఎల్ సంబంధించిన రూల్స్కి, లేటెస్ట్ రూల్స్కి సంబంధించి అప్డేట్ అన్నమాట. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానం ఉంటే ఏ విధంగా చేస్తారనేది ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించిన టీఎస్పీఎస్సీ అంటూ కూడా ఇక్కడ క్లియర్ అప్డేట్ ఉంది. ఇది ఆల్రెడీ అంటే రిక్రూట్మెంట్ సమయంలో ఇచ్చింది. ఒకసారి మీరు డీటెయిల్గా గ్రూప్ 4 సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్లో 8 పేజ్ నెంబర్ 16లో 8 కాలంలో ఉంటుందండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఉంటుంది క్లియర్గా, అంటే సిమిలర్గా ఇవ్వడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి వెబ్ నోట్లో అంతకుముందు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్ నోట్లో కూడా సిమిలర్గా ఉంది. ఒకసారి నోటిఫికేషన్ సమయంలో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. ఇక రాష్ట్రంలో వివిధ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి సమానమైన మార్కులు వస్తే ర్యాంకులు ఇచ్చే అవకాశంపై అనే అంశంపై టీఎస్పీఎస్సీ స్పష్టతనిచ్చిందండి. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ వెబ్సైట్లో వెబ్ నోట్ పెట్టారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకులు కేటాయింపులో రాత పరీక్షలో ఇద్దరు
అంతకంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు వస్తే తెలంగాణ లోకల్ వారికి ప్రాధాన్యత ఇస్తారండి. అంటే లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైతే లోకల్లో ఉన్నారో వారికి రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దాంట్లోనూ తెలంగాణ అభ్యర్థులు ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా సీనియర్కు ముందు ర్యాంకు కేటాయిస్తారు. అంటే ఇప్పుడు నేను క్లియర్ చెప్పానండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువుని ఇస్తాం. నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి మహేందర్ రెడ్డిని తప్పించాలి. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమిస్తారు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేయడం జరిగింది. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దీనిపై త్వరలో గవర్నర్ను కలుస్తామని చెప్పడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి జేఈఈ మెయిన్ కీ అభ్యంతరాల గడువు పెంపండి. జేఈఈ మెయిన్స్ కీ అభ్యంతరాల గడువును పొడిగిస్తున్నట్లు జాతీయ పరీక్షల విభాగం ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ సెక్షన్ పరీక్షల రెస్పాన్స్ షీట్లు ప్రాథమిక కీలను మంగళవారం విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు కీలో అభ్యంతరాలను గురువారం వరకు అవకాశం కల్పించారంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి బీఎడ్ అభ్యర్థులపై సానుకూలంగా స్పందించాలి. వారి 15 ఏళ్ల పోరాటానికి శాశ్వత ముగింపు పలకాలి. రాష్ట్ర సర్కార్కు హైకోర్టు సూచన అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులో డిఎడ్ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఎడ్ అభ్యర్థుల వాద్యాలను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మశాసనం గురువారం విచారించిందంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్ ఇక అక్రమ నియామకాలు రద్దు చేయాలి. టీఎంఆర్ ఈఐఎస్ కార్యదర్శికి పిఆర్టీయు టీఎస్ వినతి అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక సర్కారు కొలువులకు సమాంతర రిజర్వేషన్లు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నియామకాలు, అన్ని ఉద్యోగాలకు వర్తింపు, ఉత్తర్వులు జారీ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక కొలువుల జాతర, నియామకాలకు తొలగిన అడ్డంకులు, గురుకుల ఉద్యోగ ఫలితాల వెల్లడి, త్వరలో పోలీస్ ఉద్యోగాల పూర్తి భర్తీ, గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి కసరత్తు, గ్రూప్ 1 పరీక్ష రద్దు, తిరిగి ఉత్తర్వు, పాతవారు దరఖాస్తు చేయనక్కర్లేదు, కొత్త వారికి అవకాశం కల్పించడమే, సమాంతరంగా మహిళా రిజర్వేషన్లు, ఈ ఏడాదంతా నియామకాల జాతరే, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రెడీ అవుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ కొంచెం టైం పడుతుందండి ఖచ్చితంగా. ఇక కొలువుల జాతర, తొలగిన అడ్డంకులు, గురుకుల ఉద్యోగాల వెల్లడి, ఇక గ్రూప్ 4 సంబంధించిన జేఆర్ఎల్స్ చూసుకుంటే నేడు రేపు ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంటుంది. ఇక మహిళా హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి పూర్తి కసరత్తు అయితే, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రావడంతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాటికి నేను టీఎస్పీఎస్సీ బోర్డుకు కూడా కాల్ చేయడం జరిగిందండి. వాళ్ళు అంతకుముందు ఒక 3-4 డేస్లో కాల్ చేస్తే మాత్రం ఒకసారి రెస్పాండ్ అయ్యారు. ఒక 2-3 అంటే ఒక 1 వీక్ అని చెప్పారు. బట్ ఒక 2-3-4 డేస్లో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు. 9,210 గురుకుల పోస్టుల భర్తీ విగిరం, పీడీలు, లైబ్రరీలను, పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేసిన ట్రిప్, నేటి నుంచి ధృవపత్రాల తనిఖీ, హారిజాంటల్ విధానంలోనే ఉద్యోగాల భర్తీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అలాగే గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఏపీకి సంబంధించి కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.